హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. విజ్ఞాన భారతి పాఠశాలలో 150వ వందే మాతరం వారోత్సవాలు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక విజ్ఞాన భారతి పాఠశాలలో ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో వందే మాతరం గేయం పూర్తి చేసుకుని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వారోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ మెజిస్ట్రేట్ మరియు బీజేపీ మెంబర్ వి శర్మ, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు చుక్కాకుల అప్పారావు, ఎంఎస్ శర్మ పాల్గొన్నారు. వచ్చిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ వందే మాతరం గేమ్ యొక్క గొప్పతనం గురించి పిల్లలకు వివరించారు. 2025తో వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి అయ్యాయని, మన జాతీయ గేయం వందే మాతరాన్ని 1875 నవంబర్ 7న అక్షయ నవమి శుభవేళ బంకించంద్ర చటర్జీ రచించారని, ఆయన నవల ఆనంద్ మాట్లో భాగంగా బంగధర్మాన్ అనే సాహిత్య పత్రికలో వందే మాతరం మొదటిసారి కనిపించిందని, బలానికి, శ్రేయస్సుకు, దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం దేశ ఐక్యత, ఆత్మ గౌరవ స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణ అని, అనాది కాలంలోనే ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచిందని మాటలతో కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన భారతి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మీ ముందుంటాను.